హాయ్ అండి, అందరికీ నమస్తే. సిగరెట్ హస్బెండ్ పార్ట్ 19. కావ్య ఇప్పటి వరకు అనారోగ్యంతో ఉన్నట్టు, బలహీనతతో బాధపడుతున్నట్టు నటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు లలితని చూసిన తర్వాత ఆమెకు నిజంగానే నీరసం వచ్చింది. చావు ఎదురుగా నిలబడినట్టు ఆమెకు అనిపించింది ఆ క్షణం. లలిత ఆమెను ఎప్పుడైనా సరే పిచ్చెక్కించేలా చేస్తుందని అనిపించింది. నిజానికి అందరి ముందు ఆమె సున్నితమైన, ఆకర్షణీయమైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అబ్బాయిలు ఆమె వెనకే తిరిగేవాళ్ళు. కానీ రాహుల్ అమ్మ ఆమెను ఉంపుడు గత్తె అని పిలిచింది. ఆమె మీద ఫైర్ అయిపోయింది. లలిత ఆమెను గుర్తు పట్టనట్టు నటించి టామీ కూతురు ఎంత షేమ్లెస్ గా ఉంటుందని అనడం ఇంకా రెచ్చగొట్టింది కావ్యను. లలిత ఎంత హేట్ఫుల్ గా ఉందో. ఇప్పుడు ఇక వేరే దారి లేక కావ్య తన నటన స్కిల్స్ అన్ని బయటకు తీసిందన్నమాట. రాహుల్ పై వాలిపోయి ఏడవడం మొదలు పెట్టింది. లలిత గారు, మీరు పొరపాటు పడ్డారు. నేను నిజంగా అలాగా అయితే మంచిది. కానీ గుర్తించుకో, పెళ్ళైన వాడి చుట్టూ తిరగడం అనైతికం, షేమ్లెస్. ఇక నువ్వు మా వాడికి దూరంగా ఉండు. ఇక లలిత మాట్లాడుతూ కావ్య రాహుల్ చెయ్యి గట్టిగా పట్టుకున్న చేతిని ఇలా చూసింది. అది చూసి కావ్య భయపడి వెంటనే చేతిని వదిలేసింది. రాహుల్ సకాలంలోనే సపోర్ట్ ఇవ్వకపోతే కావ్య నేలపై పడిపోయేది. రాహుల్ కనురెప్పలు ముడుచుకుంటూ, అమ్మా, కావ్యతో కాస్త మర్యాదగా మాట్లాడు, ఆమెకి హెల్త్ ఏమీ బాగోలేదు అని అన్నాడు రాహుల్ కోపంగా. కావ్య రాహుల్ వెనక్కి వెళ్లి దాక్కుంది. ఈ క్షణంలో రాహుల్ ఒక గోడలా నిలిచాడు కావ్యకు. ఇక కావ్యకు వచ్చే హానిని అడ్డుకుంటూ రాహుల్ చేష్టలు, కావ్య కోసం అతను చెప్పే రక్షణ వాక్యాలు చూసి పల్లవి కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. కానీ ఆమె తన ఒళ్ళంతా బలం పోగు చేసుకుని కన్నీళ్లను ఆపుకుంది. తనకు అన్నీ అలవాటైపోయాయి అని అనుకుంది. కానీ ఈ సీన్ ఆమె గుండెను ముక్కలు చేసింది, బాధించింది. ఆమె రాహుల్తో విడాకులు తీసుకుని వాళ్ళిద్దరినీ కలిసేలా చెయ్యాలి అని డిసైడ్ అయ్యింది. కానీ రాహుల్ ఆమె ముందే కావ్యను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు? ఎంత హార్ట్లెస్ వాడు! ఛే! ఆమె గుండె కత్తితో కోసినట్టు అనిపించింది పల్లవికి. ఆ నొప్పి ఆమెను ఎక్కడో దాక్కోవాలి అనిపించేలా చేసింది. లలిత టేబుల్పై చెయ్యి కొట్టి రాహుల్ని అలా చూస్తూనే ఉంది. ఆమె బాగుండటం నీ బాధ్యత కాదు రాహుల్. ఆమెకు ప్రాణాంతక వ్యాధి ఉన్నా సరే ఓన్లీ నువ్వు చూసుకోవాల్సింది నీ భార్యని, ఆమెను కాదు. చెప్పు, నువ్వు ఇక్కడికి వచ్చాక పల్లవి గురించి ఒక్కసారైనా ఆలోచించావా రాహుల్? పల్లవి నా బ్యాగ్ దొంగ నుండి తిరిగి తెచ్చేందుకు ప్రాణాలు పణంగా పెట్టింది. ఆ బ్యాగ్ లో నీ తాత మందు ఉంది. ఆమెకు 8 స్టిచెస్ కూడా వేశారు. ఇక మత్తు మందు లేకుండానే, నేను ఎవరో తెలియకుండానే ఆమె నాకింత సహాయం చేసింది. ఆమెకు తన భర్త ఇలా ట్రీట్ చేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదు రాహుల్. లలిత మాట్లాడుతూ ఉంటే ఆమె కోపం ఇంకా ఇంకా పెరిగింది. కావ్య ఇంకా రాహుల్తో ఇక జంటలా వేలాడుతూ ఉండడం చూసి ఆమెకు కోపం తట్టుకోలేకపోయింది. వాళ్ళని ఇక చూడలేక డోర్ వైపుకు చూపిస్తూ అరిచింది, బయటికి వెళ్ళండి, ఇద్దరు బయటికి వెళ్ళిపోండి. కావ్య రాహుల్ చొక్కాను గట్టిగా లాగింది. ఆమెకు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఉంది. ఇక లలితతో డీల్ చేయడం కష్టమని. లలిత ఒక్కొక్క మాట కూడా నరకం లాంటి బాధను కలిగించాయి. ఈ భయంకరమైన ఆమెకు దూరంగా ఉండాలని అనిపించింది. కావ్య బాధగా రాహుల్ అని పిలిచింది. కానీ రాహుల్ ఆమె మాట విననట్టే అతడి నల్లటి కళ్ళు బెడ్ పై ఉన్న పల్లవిపై నిలిచాయి. కావ్య కొంచెం కంగారు పడి అతని చెయ్యి మళ్ళీ లాగింది. వెంటనే రాహుల్ తేరుకుని ఆమెను నేరుగా బయటకు లాగాడు. కావ్య మొహంలో సంతోషం కనిపించింది. పల్లవి గాయపడింది. అదేంటి? పల్లవి గాయం కూడా రాహుల్ ను ఆమె పక్కనే ఉండమని కన్విన్స్ చేయలేదు. కానీ కావ్య తన విజయ ఆనందంలో మునిగే ముందు రాహుల్ ఆమెను ఆదిత్యకు అప్పగించేసి సీరియస్ గా ఆమెను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేశాడు. కావ్య నోరు షాక్ తో తెరుచుకుంది. బాగా అయింది. రాహుల్ ఆమెను తన అసిస్టెంట్ కి అప్పగిస్తున్నాడా? అబ్బా అని అరుస్తూ కావ్య తన గుండెను పట్టుకుని నొప్పితో మోకాలపై కూలబడిపోయింది. రాహుల్ తిరిగి ఆమెను పట్టుకోవడానికి వస్తాడని ఆమె బెట్ చేసింది. అన్నట్టు అతను ఆమెను ప్రేమిస్తాడని అందరికీ తెలుసు. ఆమె స్వయంగా కూడా అతను తనపై మోజులో ఉన్నాడని సందేశించలేదు.
రాహుల్ ఆమె ఇష్టానుసారం భరించాడు. ఆమె దేశం విడిచి వెళ్ళినప్పుడు కూడా ఆమెను వెంబడించడానికి ప్రయత్నించాడు. అతను తరచూ ఆమెను చూడడానికి ఫ్లైట్ లోకి వచ్చిన సిటీకి తిరిగి రమ్మని ఎప్పుడూ అడగలేదు. ఇక రోజులు గడిచాయి. ఆమె అతను తనని ఇష్టపడతాడని అనుకుంది. కానీ అతని పెళ్లి వార్త ఒక్కసారిగా ఆమెను షాక్ గురిచేసింది. మొదట్లో ఆమె అతని పెళ్లిని చిన్నాభిన్నం చేయటానికి తిరిగి రావాలి అనుకుంది. కానీ ఆమె బలహీనమైన ఆరోగ్యం వల్ల రాలేకపోయింది. కావ్యకు కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోతాయని భయం ఉండేది. కానీ తిరిగి వచ్చాక రాహుల్ ఆమెపై ఇంకా కేర్ చూపించడం చూసి తనకి ఇంకా ఛాన్స్ ఉందని భావించింది. ఈ క్షణంలో ఆమె అతను తన కోసం తిరిగి వస్తాడని ఎదురు చూసింది. ఆమె అతని దగ్గరకు వెళ్లి పల్లవి నుండి అతన్ని దూరం చెయ్యాలి అనుకుంది. కానీ రాహుల్ ఒక్క క్షణం కూడా ఆగకుండా కారిడార్లోనే అదృశ్యమయ్యాడు. ఇక ఆదిత్య ఈ డ్రామా క్వీన్ కాసేపు చూసి ఆమెను పైకి లాగడానికి వంగాడు. మర్యాదగా రండి కావ్య గారు అని అన్నాడు ఆదిత్య. కావ్య నేలపై ఉన్న లెదర్ బ్యాగ్ ను తీసి ఆదిత్య మొహంపై కొట్టింది. నీ చెత్త చేతులు నాపై వేయకు, సిగ్గలేనివాడా, నన్ను తాకడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అని అరుస్తూ తనే లేచి అతన్ని చంపేసేలా చూసింది. ఇక వార్డులోకి తిరిగి వెళ్తే లలిత పల్లవికి ఒక బిడ్డల ఆహారం తినిపిస్తుంది. పల్లవికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. లలిత గారు, నాకు మీరు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? నేనే స్వయంగా తినగలను. లలిత లలిత ఎడమ చేతితో బాగా హ్యాండిల్ చేయగలిగిన ఆమె చేతితో పల్లవి లిప్స్ ను సాఫ్ట్ గా తుడిచి ఇలా అంది. నాతో అంత ఫార్మాలిటీ అవసరం లేదు పల్లవి. నువ్వు ఈ స్థితిలో ఎందుకు ఉన్నావో ఒకసారి ఆలోచించు. నిన్ను చూసుకోవటం ఖచ్చితంగా నా బాధ్యత. లలిత మాటలు చాలా నిజాయితీగా ఉన్నాయి. పల్లవి మళ్ళీ ఇక తిరస్కరించలేకపోయింది. ఇక నవ్వుతూ మీ కేర్ కు థ్యాంక్ యూ లలిత గారు అని అంది పల్లవి. గారు వద్దు, నన్ను అత్తయ్య అని పిలువు పల్లవి, మనం ఒకే ఫ్యామిలీ. లలిత నవ్వింది. పల్లవి బుగ్గలు కూడా ఎరిపెక్కాయి. ఆమెకు లలిత అంటే ఇష్టం. కానీ తాను ఇక లలిత కోడలుగా ఉండబోనని ఆలోచిస్తేనే ఆమె మూడ్ డౌన్ అయిపోయింది. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పల్లవి సంకోచాన్ని గమనించి లలిత అలిగిపోలేదు. ఆమె పల్లవి ఎడమ చేతిని పట్టుకుని ఇలా అంది. నువ్వు నా కోడలని తెలిసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో నీకు తెలియదు పల్లవి. నాకు కూడా ఎప్పటి నుంచో కూతురుంటే బాగుండేది అని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా కోరిక ఇంత తొందరగా తీరుతుందని అనుకోలేదు. ఇక మాటలు విని పల్లవి తన విడాకుల గురించి లలితకు చెప్పకూడదు అనుకుంది. ఇక తను సిగ్గుతో నవ్వి అత్తయ్య అని అంది. అది మా మంచి అమ్మాయి. లలిత ఉత్సాహంగా అంది పెద్దగా నవ్వుతూ. ఆమె 40 ఏళ్లుగా ధరించిన ఒక బ్రాండ్ బ్రాస్లెట్ ను తీసి పల్లవి చేతికి తొడిగింది. ఈ బ్రాస్లెట్ మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. వద్దు, దయచేసి తిరిగి తీసుకోండి. ఇది మీకు చాలా విలువైనది, నేను ఎప్పటికీ తీసుకోలేను అని అంది పల్లవి. తను రాహుల్తో విడిపోబోతున్న విషయం చెప్పాలి అనుకుంది. కానీ లలితను బాధ పెట్టడం ఇష్టం లేక పల్లవి చెప్పలేకపోయింది. పల్లవి చేతిని 2 చేతుల్లోకి తీసుకుని లలిత సాఫ్ట్ గా అంది. పల్లవి, నువ్వు ఖాళీ చేత్తో ఆ కత్తిని పట్టుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటావో, అంత ధైర్యంగా ప్రమాదాన్ని ఎదుర్కొన్నావో అనుకున్నాను. ఆ క్షణంలో నిన్ను బిడ్డలా హత్తుకుని ఓదార్చాలి అనిపించింది. దయచేసి నువ్వు చెప్పొద్దు. దీన్ని ఒక నార్మల్ గిఫ్ట్ గా తీసుకో. నిన్ను బాగా చూసుకో నువ్వు. పల్లవి గుండె కరిగిపోయింది తన మాటలకు. ఇలాంటి మాటలు ఆమె ఎప్పుడు వినలేదు. చిన్నప్పటి నుండి ఆమె బలహీనమైన అమ్మమ్మను చూసుకోవాల్సి వచ్చింది. అందుకే చిన్న వయసులోనే చిన్న పిల్లలా ఉండకుండా పెద్ద దానిలా ప్రవర్తించాల్సి వచ్చింది. కష్టమైన బాల్యం తర్వాత ఆమె రాహుల్ని ప్రేమించింది. కానీ అతను ఆమెను పట్టించుకోలేదు. రిలేషన్ కాపాడుకోవడానికి ఆమెనే అన్ని చేయాల్సి వచ్చింది. ఇక దీంతో ప్రేమించబడడం, చూసుకోబడడం ఎలా ఉంటుందో ఆమె మర్చిపోయింది. ఇది ఆమెకు కొత్తగా గుండెను వెచ్చగా చేసింది. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఏడుస్తూ థ్యాంక్ యూ అని అంది. ఒక్కసారిగా డోర్ తెచ్చుకుని రాహుల్ ఒక చేతిని పాకెట్ లో పెట్టుకుని లోపలికి వచ్చాడు. పల్లవి ఆశ్చర్యపోయింది. అతను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అతను తిరిగి రాక ఆమె మూడ్ ను డౌన్ చేసేసుకుంది. ఇక ఈ మనిషి తనకు గాయం తగిలినా సరే ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు. కావ్య ఎప్పుడు అతనికి ముఖ్యమని తేలిపోయింది. లలిత రాహుల్ని చూసి సంతోషించలేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు కావ్య ఒకతే కనిపిస్తుంది.
నువ్వు ఇప్పుడు ఆమె ఫ్యామిలీ వాడైపోయావా? అమ్మ మాటలకు రాహుల్ కాస్త ఫీల్ అయ్యాడు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా రాహుల్ పల్లవి గాజుతో కట్టిన కుడి చేతిని చూశాడు. అతని మొహం చాలా సీరియస్ గా ఉంది. లలిత ఇంకా రాహుల్ది మాట్లాడడం పూర్తి కాలేదు. చెప్తున్నా రాహుల్, నీ తాతకు నువ్వు ఎఫ్ఐఆర్లో ఉన్నావని తెలిస్తే నిన్ను కొట్టి ఉప్పు పాత్ర వేస్తాడు. నువ్వు నా కొడుకైనా సరే అప్పుడు నేను నిన్ను సపోర్ట్ చేయను. లలిత ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆమెకు ఆస్తమా కొంచెం రియాక్ట్ అయ్యింది. ఉత్సాహంగా మాట్లాడడం వలన దగ్గు వచ్చింది. లలిత వీపుని సున్నితంగా తట్టి పల్లవి ఆమెను ఓదార్చింది. అత్తయ్య, దయచేసి కాస్త కూల్గా ఉండండి. రాహుల్ని తిట్టకండి. అతను నాతో నిజంగా బాగానే ఉన్నాడు. ఇది నిజం. అతను ఆమెను ఎప్పుడూ ప్రేమించలేదు, కానీ ఎప్పుడూ చెడుగా మాత్రం ట్రీట్ చేయట్లేదు. రొమాంటిక్ ఫీలింగ్స్ తప్ప. అతను ఆమెతో మంచిగానే ఉండేవాడు, కానీ మంచిగా ఉండడం సరిపోదు. అది తన ఫేట్ ను బాగా చూసుకున్నట్టే. అందులో స్పెషల్ ఏమీ లేదు. వాడిని సపోర్ట్ చేయడం మానే పల్లవి. లలిత ఇంకా కోపంగా ఉన్నా సరే ఆమె టోన్ కొంచెం సాఫ్ట్ అయ్యింది. అమ్మా, తాత నీ గురించి అడిగాడు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. నేను పల్లవి తర్వాత ఇంటికి వస్తాం అని అన్నాడు రాహుల్. రాహుల్ తనను ఇంటికి తీసుకెళ్తాడా? పల్లవి గుండె ఒక్క క్షణం కొట్టుకుంది. కానీ వెంటనే ఆమె తనను తాను తట్టుకుంది. దీనిలో సంతోషించడానికి ఏమీ లేదు. అతను లలితను వెళ్ళమని చెప్పడానికి అలా అన్నాడు. నీకు ఇంకా కొంచెం మనసు ఉందని తెలిసింది, సంతోషం. ఏదేమైనా నేను హెచ్చరిస్తున్నా, ఇక నువ్వు ఆఫీస్ తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు. పల్లవిని బాగా చూసుకో. ఎక్కువ తక్కువ చేస్తే నీ మీద కన్నేసి ఉంచుతా. లలిత డైట్ గురించి బ్రీఫ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వార్డులో పల్లవి, రాహుల్ తప్ప ఎవరూ లేరు. ఇక అక్కడ ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. రాహుల్ మౌనంగా ఉండటంతో పల్లవి చాలా ఫీల్ అయ్యింది బాధగా. అతను తనపై కోపంగా ఉన్నాడని అనుకుంది. అన్నట్టు ఆమె గాయం వల్ల ఈ ఉదయం విడాకులు పూర్తి చేయలేకపోయింది. అతను తన ప్రియమైన కావ్యాన్ని పెళ్లి చేసుకోలేకపోయాడు. పల్లవి సైలెన్స్ ని బ్రేక్ చేసింది. డిలే అయినందుకు సారీ. ఇప్పుడు కోర్టుకి వెళ్దామా? ఇంకా టైం ఉంది. రాహుల్ లిప్స్ కొన్ని సెకండ్లు మూసుకునే ఉన్నాయి. తర్వాత అతను అడిగాడు, నీకు నిజంగా మా అమ్మ డైవర్స్ కి అనుమతిస్తుంది అని అనిపిస్తుందా పల్లవి? లలిత స్వభావాన్ని ఆలోచిస్తే పల్లవి అతనితో ఒప్పుకోవలసి వచ్చింది. ఆమె కనురెప్పలు ముడుచుకుని బాధగా ఉంది. సరే, నేను కొంచెం బాగైన తర్వాత మనం విడాకుల నిర్ణయాన్ని ఆమెకు వివరించాలి. అప్పటి వరకు నువ్వు అని పల్లవి మాటలు పూర్తి చేయకముందే రాహుల్ ఆమె గడ్డం పట్టుకున్నాడు. అతని మొహం ఆమె ముందు ఉంది. అతని కళ్ళల్లో ఒక బాధ కనిపించింది. పల్లవి కన్ఫ్యూజ్ అయ్యింది. అతను మళ్ళీ ఎందుకు ఇలా కనిపిస్తున్నాడు బాధగా? నొప్పిగా ఉందా అని అడిగాడు రాహుల్ ప్రేమగా పల్లవిని. పల్లవి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అతను అతను ఎందుకని అలా అడిగాడు? అతను ఆమె గురించి కేర్ చేస్తున్నాడా? ఆడవాళ్ళు అంతే కదండి. ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే ఎట్టే కరిగిపోతాం, ఎంత గొడవ ఉన్నా సరే. అంతే కదా? మరి ఏమంటారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇస్తాను.